కృష్ణ కృష్ణ ఏంటి కృష్ణ అలా ఉన్నావు? నీతో అక్కడ వరకు నిలిచేదెవరు? ఏం లేదు పంతులు గారు, ఆ దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడు. నాకు ఇష్టమైన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు. అదేం లేదు కృష్ణ, భగవంతుడు ఎవ్వరికీ అన్యాయం చెయ్యడు. భగవంతుడిని నమ్ముకుంటే ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా తీరుస్తాడు. అవునా? అయితే నేను దేవుణ్ణి కోరుకుంటాను, నాకు ఇష్టమైన మనిషికి ఏం కాకూడదని. పూజ ఏమైనా ఉంటే చెప్పండి పంతులు గారు, ఏ పూజ అయినా చేస్తా. అలాగే బాబు. సాయంత్రం అమృత ఘడియల్లో అఖండ జ్యోతిని వెలిగించి తల మీద పెట్టుకొని మోకాళ్ల మీద మెట్లెక్కి భగవంతుడికి అభిషేకం జరిపిస్తే నువ్వు కోరుకున్నట్టే నీకిష్టమైన వాళ్ళకి మంచి జరుగుతుంది. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఆ భగవంతుడు అనుగ్రహం ఉంటే ఎంత పెద్ద కష్టమైనా దాటొచ్చు. అలాగే పంతులు గారు, అయితే ఇవాళ సాయంత్రమే మీరు చెప్పిన పూజ చేస్తాను. పూజకి ఏమేం కావాలో చెప్పండి. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరా, మమ్ములని కాపాడు లంబోదరా, బుద్ధులని సరిచేయి సిద్ధేశ్వరా. అలాగే పంతులు గారు, అన్నీ తీసుకొస్తా. శిలలాంటి బతుకుల్లో జీవాన్ని నింపేసి కరుణించి రావయ్య గజకర్ణుడా, విలయాల ఉచ్చుల్లో బందీలు అయ్యా. అమ్మ గాయత్రి, త్రిపుర ఇంకా రాలేదు, వెళ్ళి పిలుచుకొని రామ్మా. సరే అత్తయ్య. ఈ సత్య రావటం ఏంటో గాని నా బీపీ సెన్సెక్స్ పెరిగినట్టు నిమిషానికి పెరిగిపోతా ఉంది. అమ్మో, అమ్మా, ఒక్క టాబ్లెట్ వేసుకుంటే తగ్గేది కాదు ఇది. 2-3 టాబ్లెట్లు వేసుకోవాలి. ఏమే, ఆ మంచిల బాటలు తీసుకోర్రా. అమ్మా, ఇదిగోనయ్య మంచినీళ్ళు. నాకు కూడా బీపీ టాబ్లెట్లు ఇవ్వయ్యా. ఇదిగోవే తీసుకో. అమ్మా, ఆ సత్య పెట్టే టెన్షన్కి ఒక్క బీపీ టాబ్లెట్ సరిపోతే 2-3 వేసుకొని సావు. వేసుకో వేసుకో. అత్తయ్య కూర్చోండి. సరే, టిఫిన్ రెడీయా? రామ్మా త్రిపుర, కూర్చో. కూర్చో కూర్చో అమ్మా. అమ్మా, ఏంటత్తయ్య ఇది? ఏంటి మావయ్య ఇది? అన్నన్ని టాబ్లెట్స్ వేసుకుంటే మీకే మంచిది కాదు. మరేం చేయమంటావమ్మా? ఆ సత్య గురించి ఎప్పుడు నిజం బయటపడుతుందో అని మన ప్లాన్ ఎప్పుడు బెడిసి కొడుతుందన్న భయంతో బీపీ అమాంతం పెరిగిపోతుంది. 2-3 టాబ్లెట్ పడందే ఈ బీపీ కంట్రోల్లోకి రాదమ్మా. సరే, ఆ సత్యని కింద బ్రేక్ఫాస్ట్ కి పిలిచారు, మనం కూడా వెళ్దాం పదండి. టిఫిన్ దగ్గర అత్తయ్య గారు ఉంటారు, యశోదక్క ఉంటుంది, గాయత్రి ఉంటుంది. అమ్మో, ఆ సత్య ఏం చేస్తుందో, ఏం మాట్లాడుతుందో, ఎలా ప్రవర్తిస్తుందో. ముందు నువ్వు పదవే. పదండి. మనం ఉంటే ఏదో ఒకటి కవర్ చేసి నిజం బయటపడకుండా ఆపుతాం. పదండి 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 పదండి. అక్క, నిజంగా మాకు ఈరోజు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఆ బ్లాస్ట్లో నువ్వు చనిపోయావని మేమందరం బాధపడని రోజంటూ లేదు. ఒకవైపు నువ్వు ఆ బ్లాస్ట్ నుంచి బతికి బయటపడ్డావు, మరోవైపు బావగారు పాప కూడా ఆ బ్లాస్ట్ నుంచి తప్పించుకున్నారు. బావగారు పాప
ఈ సత్యకి పాప గురించి బాల గురించి చెప్పలేదు. మనకు ఆ బాల గురించి చెప్పే అవసరం రాలేదు కదా. ఇప్పుడు బాల గురించి పాప గురించి చెప్పారు. ఈ సత్య ఏం మాట్లాడుతుందో, ఎలా రియాక్ట్ అవుతుందో. అమ్మ బాబోయ్, ఇప్పుడు ఏం చేస్తుందో ఇది. నీ భర్తకి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా త్రిపుర? ఓహో, నాకొక భర్త, ఒక పాప కూడా ఉన్నారా? మరి ఈ విషయం వీళ్ళు నాకెందుకు చెప్పలేదు? కన్నయ్యకి నువ్వంటే ప్రాణం. నీకు కూడా కన్నయ్య అంటే ప్రాణమే కదా. కన్నయ్య? ఈవిడేమో బాల అంటారు, ఈవిడేమో కన్నయ్య అంటారు, తినేమో బావగారు అంటుంది. నాకేం అర్థం కావట్లేదు. బావగారు కూడా బ్లాస్ట్ నుంచి తప్పించుకున్నారు. పాప కూడా బావగారితో పాటే ఉంది. కానీ బావగారు ఎక్కడికి రావట్లేదు. వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోయారు. ఒక్కసారి మాత్రం బావగారు పాపను తీసుకుని ఇంటికొచ్చారు. కానీ మాకెవ్వరికీ కనపడకుండానే వెళ్ళిపోయారక్క. ఓహో మో. ఏంటమ్మా అలా చూస్తున్నావు? అక్క, గాయత్రి, త్రిపుర 2 సంవత్సరాలు కోమాలో ఉండి ట్రీట్మెంట్ అయ్యి వచ్చింది కదా. ఇప్పుడు అవన్నీ గుర్తు చేస్తే తను డిస్టర్బ్ అవుతుంది. అవును, డాక్టర్ గారు కూడా చెప్పారు కదా, కంగారు పడే ఏ విషయాలు కూడా చెప్పొద్దని. అమ్మా, ఇప్పుడు త్రిపుర మళ్ళీ కోమాలోకి వెళ్తే వెనక్కి తీసుకురావడం చాలా కష్టం అని డాక్టర్ గారు చెప్పారు. వదిన మళ్ళీ కోమాలోకి వెళ్తే తిరిగి రాలేదని డాక్టర్ గారు ఎప్పుడు చెప్పలేదు కదా బాబాయ్. అరే అనంత్, నీకు చెప్పలేదేమోరా. మాకు చెప్పారు. కావాలంటే డాక్టర్ గారికి ఫోన్ చేసి కనుక్కో. గాయత్రి, అక్కకన్నీ నెమ్మదిగా గుర్తు చేద్దాం. ఒకేసారి స్ట్రెస్ చేయకు. ఊర్వశి చెప్పింది కూడా కరెక్టే. త్రిపుర, ముందు నువ్వు టిఫిన్ చేయి, తినం. సాంబార్ ఇవ్వండి.